హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాళ్ళ ఊర్లో కార్తీక వనభోజనాలు ఎలా జరిగాయో చూద్దాం రండి. చూడండి, ఉసిరి చెట్టుని అయితే చక్కగా పసుపు కుంకాలు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో డెకరేషన్ చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇలా చేసి దీపధూప నైవేద్యాలు పెట్టి పూజిస్తారనమాట. చూడండి, అటు స్వాములు, ఇటు భవానీలు, ఇటు శివులోలు. ఎంత జనం వచ్చినా లేదు అనకుండా ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా భోజనం పెడతారనమాట. ఎన్ని ఊర్ల నుంచి వచ్చినా, ఇలాగే చుట్టుపక్కల నుంచి కూడా ఎన్నో ఊర్ల నుంచి అయితే వస్తారు ఈ భోజనాలు చేయడం కోసం. ఎందుకంటే మనమూలు ఫంక్షన్ భోజనాలు అయితే ఎప్పుడైతే అప్పుడే ఉంటాయి, కానీ ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే ఎంతో పుణ్యమని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ భోజనాలకి అయితే వస్తారు. చూడండి, మా ఫ్యామిలీ, మా పిన్ని, మా మంగ పిన్ని, మా సుక్కు, నేను కూర్చొని చక్కగా భోంచేస్తున్నాం అన్నమాట. ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇలాంటి ఒక అవకాశాన్ని వదులుకోకూడదని నేనైతే విశాఖపట్నం నుంచి తుని వెళ్ళాను అనమాట ఈ భోజనాల కోసం. మా మేనల్లుడు చూడండి, ఆ అత్త ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. మా మేనకోడలు కూడా, మా వదిన. అయితే అందరం కూర్చొని భోజనం చేసేసాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతున్నాం అన్నమాట. అయితే కార్తీక వనభోజనాల్లో విశేషత గురించి తెలుసుకుందాం. ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా వనాలని కూడా వనదేవతల కింద పూజిస్తారు కదా, ఇలా కూడా వనదేవతలు పూజించుకున్నట్టు కూడా ఉంటుంది. ఇంకా బంధుమిత్రులతో కలిసిమెలిసి ఎంతో సందడి చేసుకొని భోజనాలు చేసినట్టుగా ఉంటుంది. ఇలా అనేక సమ్మేళనమే ఈ కార్తీక వనభోజనాలు అన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ అందరినీ నేనైతే కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నాను అనమాట. మనకి ప్రకృతి అంటేనే అమ్మవారి కదా. ఇలా ప్రకృతి ఒడిలో మనం గడిపేమంటే ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట. స్వచ్ఛమైన గాలి. ఇలా అయితే మా ఊళ్ళు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. మా వదిన అందరూ, మా ఊరంతా మాకు చుట్టాలే అనమాట. మా ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా గడుపుకొని ఈరోజైతే నేను ఎంతో సంతోషంగా గడిపాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.